చాలా దేశాలలో ప్రజల ప్రతిఘటనతో ఎట్లా ప్రభుత్వాలు కూలినాయో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా గద్దెదించాలని చెప్పి నేను ప్రజలకు కోరుతున్నా. ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను, మీకు చాతనైతే మీరు హామీలు కూడా అమలు చేయలేరు నాకు తెలుసు. కేసీఆర్ గారు అసంపూర్తిగా వదిలిపెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయండి. కేసీఆర్ గారు 24 గంటలు ఇచ్చిన కరెంటును రివైవ్ చేయండి. కేసీఆర్ గారి టీఎస్ ఐపాస్ కంటే మెరుగైన పాలసీ తీసుకురాకపోయినా పర్లేదు. మీరు హైదరాబాద్ ఖాళీ అయింది, ఖజానా ఖాళీ అయిందని చెప్పి పారిశ్రామికవేత్తలకు కూడా ఒక భయం కల్పించారు. అది పోగొట్టడానికి ప్రయత్నం చేయండి. ఐటీ పరిశ్రమ నీకు ఇష్టం ఉన్నా లేకున్నా అది అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. కనీసం వాళ్ళ కోసమైనా కొన్ని మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయండి. పెద్ద పెద్ద మాటలు చెప్పి పొంకనాలు కొట్టొద్దు. చేసే పని చిన్నదైనా కూడా ప్రజలను ఒప్పించే విధంగా మీ పరిపాలన ఉండాలి. ఇంకా అవకాశం ఇయ్యరు, మా అంటే ఇంకో సంవత్సరం చూస్తారు. ప్రజలు దించలేకపోతే ఏఐసీసీ దించుతుంది. ఎందుకంటే కాంగ్రెస్కున్న ఒకే ఒక రాష్ట్రం ఇది. అక్కడ రేపో ఎల్లుండో కర్ణాటక దిగిపోతుంది. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే పరిపాలన చేసేది, మనమే ప్రజలే చేసేది. ఆయన కూడా ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి. అంటే ఈయనను దించి వేరే వాళ్ళని పెడితే నడుస్తుంది అనేది ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు నేనేమంటే గద్దె దించండి అంటే ఎవరిని అంటున్నారు? మీరు రేవంత్ గారిని దించమంటారా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించమంటారా? కొంచెం కన్ఫ్యూజన్ కామన్ మ్యాన్గా. ప్రభుత్వం కనుక ఈ ప్రభుత్వాన్ని ఓన్ చేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించాలి. కానీ రేవంత్ రెడ్డి నేను అని ఏకవచన ప్రయోగం చేస్తాను, ఆయనను దించాలి. సో ఆయన కాకుండా కాంగ్రెస్లో ఇంకెవరైనా మంచిగా ఉంటే మరి ప్రభుత్వం నడుస్తుందిగా. మళ్ళీ ఎలక్షన్ ఖర్చు, ప్రజలకి ఇబ్బంది ఎందుకు సార్? స్వాతంత్రానంతర భారతదేశంలో ఏ రాష్ట్రంలో, ఏ కాలంలో, ఏ 5 ఏళ్లలో ఇంత చెత్త ముఖ్యమంత్రిని ఎదుర్కొంది? ఫైనల్గా ముఖ్యమంత్రి ఎవరైనా పర్వాలేదు. అందులో గెలిచిన 64 మందిలో ఇంకెవరైనా పర్వాలేదు. ఇంత దౌర్భాగ్యంగా పరిపాలన ఉండదు. కనీసం నోటి శుద్ధి లేదు. ఏం మాట్లాడతాడో తెలియదు. రోత మాటలు ఎప్పుడు ఎలక్షన్లప్పుడు అంటే మాట్లాడి. కేసీఆర్ కూడా ఉద్యమకాలంలో చాలా మాట్లాడాడు. ఏం మాటలు అవి శ్రీనివాస్ గారు? పేగులు మెడకేసుకుంటా, పండబెట్టి తొక్కుతా ఒక ముఖ్యమంత్రి ఏమన్నా? చి నీకోటి చెప్పనా, ఆ టీవీ పెడితే చాలు ఆయన స్పీచ్ ఉన్నప్పుడు బ్లడ్ బాయిల్ అవుతున్నది, బీపీ పెరిగిపోతూ ఉన్నది.